తెలుగుదేశం పార్టీని పుట్టించింది ఎన్టీఆర్ అయినా, ఆ ఎన్టీఆర్‌కి సంబంధించిన పేరు తమ హయాంలో 14, 19లో కూడా పెట్టల. ఎన్టీఆర్ మరణం తర్వాత 95 తర్వాత పెట్టుకోవచ్చు. ఇది 95లో ప్రభుత్వాన్ని తీసుకున్నాక ఎన్టీఆర్ చనిపోయిన తర్వాతనైనా పెట్టొచ్చు. లేకపోతే గనక మొన్నటిసారి అధికారంలోకి వచ్చినా పెట్టొచ్చు చంద్రబాబు నాయుడు గారు. పెట్టలేదు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ఆలోచన చేయలేదు. అదే సందర్భంలో ఎన్టీఆర్ పేరుని ఒక జిల్లాకి పెడతానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి కృష్ణా జిల్లాను 2గా చేసి మచిలీపట్నానికి సంబంధించినటువంటిది అటు పక్కన పెట్టేస్తే ఇటు పక్కన విజయవాడది కాస్త ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయితే నగరపు నడిబొడ్డున ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అలియాస్ స్వరాజ్ మైదాన్ని అంబేద్కర్ స్టాచ్యూ 175 అడుగుల విగ్రహాన్ని స్థాపించాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో అదే అతిపెద్ద విగ్రహం. ఇప్పుడు దానికంటే పెద్ద విగ్రహం టోటల్గా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కనబడేటటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారట. అమరావతిలో 600 అడుగుల ఎత్తులో పెడతారట. ఇది ఏదైతే రాష్ట్ర అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు మంగళవారం దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ రెడీ చేశారట. నీరుకొండ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారంట. నారాయణ అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అక్కడ 100 అడుగుల ఎత్తులో బేస్ని నిర్మిస్తారట. ఈ బేస్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాలు, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకునేలా కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ పెడతారట. ఈ బేస్ పైన 200 అడుగులు ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారట. ఎన్టీఆర్ విగ్రహం పాదాల చెంతకు వెళ్ళడానికి వీలుగా ఎస్కలేటర్లు కానీ బేస్ కింద నుంచి లిఫ్ట్ మార్గాల్లో చేరుకునేలా ఏర్పాటు చేస్తారంట. అంటే లైక్ మన పటేల్ విగ్రహాన్ని అక్కడ పెట్టారు కదా గుజరాత్లో, ఆ తరహాలో ఏర్పాటు చేస్తారట. వాస్తవంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది పెట్టాలి. ఆయన బ్రతికున్నా పెట్టడంలో తప్పేం లేదు, బ్రతికుండగా కూడా. ఎందుకంటే అమరావతి రూపశిల్పి ఆయన. ఎన్టీ రామారావు గారికి హైదరాబాద్లో పెట్టాలి. ఎందుకని అక్కడ పరిపాలన అక్కడి నుంచి నడిపారు. ఇవాళ ఉన్న నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఆ ట్యాంక్ బండుని సుందరీకరణ కావచ్చు, అవన్నీ ఆయన హయాంలో జరిగినాయి. ఇప్పుడు అమరావతి అనేది పుట్టుకకు కానీ ఇంకోటి పోనీ ఇక్కడ అంటే ఎన్టీ రామారావు గారు పుట్టింది ఇప్పుడు ఆ మచిలీపట్నం జిల్లాలోకి వస్తారు. ఆయనకు సొంతూరు కాబట్టి ఇక్కడ పెట్టాలన్నప్పుడు అమరావతికి మార్గనిర్దేశకుడు, అమరావతిని వాళ్ళ తయారు చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన జీవించి ఉండగానే ఆయన విగ్రహం పెట్టి ఆయనకి అభినందనలు తెలియజేయడంలో తప్పులేదు. అది అట్లాగా. అంతేగాని ఎన్టీఆర్ విగ్రహం పెట్టచ్చు అంటే లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్టీఆర్ విగ్రహం ఉండాలి అన్నటువంటి కోరిక చాలా బలంగా ఉంది. అదే ఇప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.